వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం. అక్రమ కేసులు బెదిరింపులకు భయపడవద్దన్న బాబు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్యాంట్రీ కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల. నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల వద్ద ఉద్రిక్తత. అఖిలప్రియను అడ్డుకున్న వైసీపీ నాయకులు. జస్టిస్ చంద్రచూడ్ను కలిసిన రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నుమాలో భేటీ అయిన సీఎం. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిన వరి పంటలను ఆయన పరిశీలించారు. కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయడం లేదని ఆరోపించారు. చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ పని వెంటనే చేయండి. దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా లేఖ రాయండి. ఇది మా ఎన్నికల హామీ, వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం. మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్. రెండవది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలని మీరు చెప్పినరో, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నావు. ఆ 15,000 కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలనేది రెండో డిమాండ్. మూడవది ముఖ్యమైనది, కౌలు రైతులకు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, రైతులకు ఎక్కడెక్కడైతే ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు నీళ్లు ఇయ్యకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు చెరువులు నింపకపోవడం వల్ల, మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో, ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు. అదన్నా నిలబెట్టు, లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే 10,000 కాదు 20,000. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే, ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా
నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు. మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రులు కానీ పోలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గరగిన ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని బీఆర్ఎస్ అవినీతిని బయటకు తీస్తామని రేవంత్ చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసింది లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మేడిగడ్డను అటకెక్కించారని ఒక్క ధరణి దరఖాస్తు మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. డ్రగ్స్ ఇష్యూ, మియాపూర్ భూ కుంభకోణం ఏమైందని ప్రశ్నించారు. కొత్తగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదికి తీసుకొచ్చారన్నారు. పోలీసులేమో నేతలు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటుంటే కేటీఆర్ ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చని అంటున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్మృతిలో తీవ్రమైన అంశం కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు, పాత్రధారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరుతున్నారో ఇవాళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దానికి మూల కారణం కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి, ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలై లుచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతారు. అదేదో పోలీసుల పని మాత్రమని వారు చెప్తున్నారు. పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు జరిపామని. ఈ రకంగా బాహాటంగా ఈ 2 పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన అంశం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై, వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై, రియల్ ఎస్టేటు బాధ్యులై, వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణ.
జిల్లా అనపర్తి టికెట్ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయటంపై అనపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండాలు, కరపత్రాలు, ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముదాయిస్తున్నారు. ఈ సందర్భంగా రామవరంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోపంతో టీడీపీకి చెందిన జెండాలు, కరపత్రాలు, సైకిల్ను మంటలో వేసి దగ్ధం చేశారు. అనుచరులతో తన నివాసంలో నల్లమిల్లి సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం టీడీపీ పార్టీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆలగడ్డలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఎమ్మెల్యే ఉన్నాడా లేడా, కేవలము ఓట్ల కోసం మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్తున్నారే తప్ప ప్రజా సమస్యలను తీర్చున్నాము, ఇంకా ఏ విధంగా తీరుస్తాము, రేపొద్దున మళ్ళీ గెలిస్తే ఏ విధంగా పరిపాలన ఉంటుందని చెప్పలేని పరిస్థితి ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా చెప్పుకొని తిరుగుతున్న ఒక రౌడీ గుండా. ఎందుకు రౌడీ గుండా అని అంటున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకి వచ్చిన తర్వాత మరి ఎవరినైనా ఆలగడ్డలో సంబంధించిన నాయకులను కానీ ఎవరైనా కలుస్తారేమో, ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటారు అంటే అది కూడా లేదు. కానీ ఎర్రగుంట్లలో రైతులతో మీటింగ్ పెట్టుకుంటారంట, కానీ దానికి మేము ఎవరం కూడా వెళ్ళకూడదంట. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనుకుంటున్నానని చెప్పి నిన్నటి నుంచి మొన్నటి నుంచి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్ గా ఈ రోజు చాగల్మరిలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎర్రగుంట్లకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు ఆలగడ్డలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఎమ్మెల్యే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి టీడీపీ నేత కొండయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు, పదే పెరిగిన ఛార్జీలను ప్రజలకు తెలియజేయడంతో పాటు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసే సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న కొండయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి ఎంఎం కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు. చీరాల టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా చీరాలలో రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ఎన్నికల్లో మీరు ఏ నినాదంతో చీరాల ప్రజల వద్దకు వెళ్తున్నారు? అక్కడ ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన ఉంటుంది? ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందో, ఈ పాలనందు ఆయన ఏ రకమైన విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడ్డారో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించడానికి ముందుకెళ్తున్నాం. మా పార్టీలు నేను ఉమ్మడి అభ్యర్థిగా చీరాల్లో ఈ రోజున నన్ను నిలబెట్టారు. మేమందరం కూడా సూపర్ 6 అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే బీసీ డిక్లరేషన్ అనేటువంటి మరొక కార్యక్రమం ద్వారా, అలాగే ఈనాటి వరకు జరిగినటువంటి ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు, ప్రతిదాడులు, అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటనలు, వీటన్నిటి మీద కూడా
ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అదే పోరాటాన్ని మేము ప్రజల మధ్యకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దుల్హాన్ పథకం లాంటి కొన్ని పథకాలు ఉంటే ఆ రోజులు అత్యుత్సాహంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలిసిందే. 50,000 మేము ఇస్తుంటే లక్షిస్తా అన్నాడు, అది ఇవ్వలేకపోయాడు. అది ఇస్తున్నాం. అనేకమైన పథకాలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీస్ కానీ 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి మేము పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. ఇవాళ పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే గతంలో చంద్రన్న బీమా అనేటువంటి ఒక పథకం ఉండేది. దాని ద్వారా అనేక మందికి అది లబ్ధి చేకూర్చింది. దాన్ని ఈ రోజున 10 లక్షలు తీసుకెళ్ళాం. ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క నాయకులందరినీ కలుపుకొని మేమందరం కూడా ఉమ్మడి కార్యక్రమానికి ఈరోజు దేవినూతల్లో మొట్టమొదటిసారిగా ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. భగవంతుని యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా మేము చీరాలని ఇప్పుడు తీసుకున్నటువంటి టైంలో 2 సార్లుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు అంటే ఎలా ఉన్నాయంటే మద్యపాన నిషేధం గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు. ఈరోజు మద్యపాన నిషేధాన్ని ఏం చేశాడు? 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. అలాగే 8 సార్లు కరెంటు పెంచి కరెంటు రేటు పెంచిన తర్వాత 300 యూనిట్లు కాలక తప్పుతుందా? ఆ 300 యూనిట్లు కాలినటువంటి వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వడం మానేశాడు. ఇలా పెన్షన్లో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇల్లు ఉంటే పెన్షన్ ఇవ్వట్లేదు. అలాగే వాళ్ళు ఏదైనా బతుకుదెరువు కోసం ఒక కారు కొనుక్కుంటే దానికి పెన్షన్ ఇవ్వట్లేదు. ఈ రకంగా అనేక రకాలుగా మేము 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈరోజు అతను 9 లక్షల మందికే ఇస్తున్నాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది పెన్షన్లు ఎగ్గొట్టాడు. ఆయన కేవలం అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నామని అంటే ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 కాడికి ఇస్తున్నాం. ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సూపర్ 6 ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం. అలాగే బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలకి దాదాపుగా మనం ఎస్సీలు ఎస్టీలు తీసుకున్నట్టుగానైతే 27 రకాల పథకాలను కూడా రద్దు చేశాడు. తిరిగి ఆ పథకాలన్నింటిని కూడా మేము తిరిగి పునరుద్ధరిస్తాం. ఇప్పటికే మీరు ఇన్ఛార్జిగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పోటీదారుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీకు చీరాల ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఈ రోజున బ్రహ్మరథం పడుతున్నారు చీరాల ప్రజలు. దీనికి ఒకటే కారణం, ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న పని కూడా నేను చేశాను అని చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా 700 కోట్ల రూపాయలు మా ఎమ్మెల్యే ద్వారా ఖర్చు పెట్టిన ఏదైతే అభివృద్ధి ఉందో ఇవాళ అదే కనపడుతుంది. మరి ఏ రకంగా చూసినా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధే కనపడుతుంది. మరి ఇంక మమ్మల్ని వాళ్ళు ఏ రకంగా ఎదుర్కోగలరు? ఈ రోజున తెలుగుదేశం పార్టీని మాట్లాడడానికి ఏం మాట్లాడతారు? మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళు ఈరోజు మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళారు. మీరు ఏం చెప్పారు ప్రజలకి? నేను ప్రజల కోసం వెళ్తా అన్నాడు. మీరు ప్రజల కోసం ఏం చేశారో ఖచ్చితంగా ఈరోజు చీరాల ప్రజలకు మీరు చెప్పండి. మీరు ఏం చేయలేదో నేను ప్రజలకు చెప్తాను. ఇది ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధే కానీ తర్వాత ఎటువంటి అభివృద్ధి కూడా ఈ రోజుకు నోచుకోలేదని కొండయ్య గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ టీడీపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రేపు ప్రవేశపెట్టబోయేటువంటి సూపర్ 6 పథకాలను కూడా ప్రజల్లోనికి తీసుకువెళ్ళి ప్రజల నుంచి పూర్తి ఆదరణ కూడా పొందనున్నట్లు ఆయన చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, ఆంధ్ర న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మీడియాలో తీహార్ జైలు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 2023 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. గతంలోనూ ఎందరో రాజకీయ నాయకులు తీహార్ జైల్లో ఉన్నారు. ఇంతకీ తీహార్ జైలు ప్రాముఖ్యం ఏమిటి? ఆ జైలు చరిత్ర ఏమిటి? ఒలుకు వేద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని చాణక్యపురికి 7 కిలోమీటర్ల దూరంలో తీహార్ గ్రామంలో ఉన్న జైలు తీహార్ జైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని తీహార్ ఆశ్రమం అని కూడా పిలుస్తారు. ఆసియాలోని అతిపెద్ద జైళ్ల సముదాయం ఇది. దాదాపు 400 ఎకరాలకు విస్తరించున్న తీహార్ జైలులో 9 క్రియాశీలక జైళ్లున్నాయి.
దీనిని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన జైళ్ల శాఖ నిర్వహిస్తుంది. ఢిల్లీలోని 3 జైళ్లు సముదాయాల్లో ఇది ఒకటి. మిగతా 2 జైళ్ల సముదాయాలు రోహిణి, మండోలిలో ఉన్నాయి. రోహిణిలో 3, మండలిలో 6 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. 1957 ప్రాంతంలో పంజాబ్ ప్రభుత్వం కింద ఉన్న తిహార్ జైలు 1966లో ఢిల్లీ ప్రభుత్వానికి బదిలీ అయింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో విస్తరించింది. తిహార్, రోహిణి, మండోలిలో ఉన్న మొత్తం 16 సెంట్రల్ జైళ్ల సామర్థ్యం 19,500 మంది ఖైదీలు ఉన్నారు. కొన్ని ఏళ్లుగా ఖైదీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జైళ్లలో రద్దీని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం 6 జైళ్లతో మండోలి ప్రిజన్ కాంప్లెక్స్ ను ప్రారంభించింది. నరేలా, బాప్రోలా ప్రాంతాల్లో కొత్త జైలు నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. తిహార్ జైలును జైలు అనడం కన్నా ఖైదీలలో పరివర్తన తెచ్చే సంస్థగా, కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ గా అభివర్ణించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉండగా తిహార్ జైల్లో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఖైదీలకు వివిధ వృత్తులలో శిక్షణ, నైపుణ్యం పెంచే కార్యక్రమాలు, చదువుకునే సౌకర్యం కల్పించడంతో పాటు చట్టం పట్ల గౌరవం, అవగాహన పెంచి వారిని సమాజంలో సాధారణ సభ్యులుగా మార్చడం ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశం. తిహార్ జైల్లో ఖైదీలకు ప్రత్యేక రేడియో స్టేషన్ ఉంది. దీనిని ఖైదీలే నడుపుతారు. ఖైదీలను సంస్కరించి వారికి పునరావాసం కల్పించేందుకు మ్యూజిక్ థెరపీని ప్రవేశపెట్టారు. సంగీతంలో శిక్షణ ఇప్పించడంతో పాటు కచేరీలు కూడా ఏర్పాటు చేస్తారు. కిరణ్ బేడి ఆధ్వర్యంలో తిహార్ జైల్లో ఖైదీలకు, జైలు సిబ్బందికి కూడా విపాసన మెడిటేషన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ధ్యానం ద్వారా ఖైదీల్లో పరివర్తన తెచ్చే ప్రయోగం చేశారు. దూర విద్య సౌకర్యం కల్పించి ఖైదీలలో విద్యను ప్రోత్సహించడంతో చాలా మంది ఉన్నత విద్య చదువుకున్నారు. యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. జైలులో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ఏర్పాటు చేసి చేనేత వస్త్రాలు, తివాచీల తయారీ చేపట్టారు. టైలరింగ్, కాగితం తయారీ, షూ తయారీ యూనిట్, బేకరీ ఏర్పాటు చేసి ఖైదీలు శిక్ష కాలంలో పనిచేస్తూ సంపాదన పరులయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలుకు రావడం ఇదే మొదటిసారి కాదు. అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా కేజ్రీవాల్ 2012లోను 2014లోను 2 సార్లు తిహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. 2024 మార్చి 22న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసింది. తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. తిహార్ జైల్లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన పి చిదంబరంతో సహా గతంలో ఎందరో ప్రముఖులు ఖైదీలుగా ఉన్నవారే. అలాంటి ప్రముఖుల్లో 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన ఏ రాజా, కనిమొలి, వినోద్ గోయంకా, షాహిద్ బల్వా, సంజయ్ చంద్ర ఉన్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో అవినీతి ఆరోపణల కేసులో మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడి, ఎస్పీ నేత అమర్ సింగ్ లను ఇక్కడే నిర్బంధించారు. గడ్డి కుంభకోణంలో జైలు శిక్ష పడి ప్రస్తుతం రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 2019 ఏప్రిల్లో సుప్రీం బెయిల్ నిరాకరించడంతో తిహార్ జైల్లోనే 24 నెలలు ఖైదీగా ఉన్నారు. హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా, ఆయన కొడుకు అజయ్ చౌతాలా వంటి వారెందరో తిహార్ జైల్లో ఉన్నారు. కరడు గట్టిన నేరస్తులకు తిహార్ జైలు నెలవు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితుడు సత్వంత్ సింగ్ ను ఈ జైల్లోనే ఉరితీశారు. పార్లమెంట్ లో దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురును ఇక్కడే ఉరితీశారు. దాదాపు 12 హత్యలు చేసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ను ఇక్కడ నిర్బంధించారు. గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ ఇక్కడ శిక్ష అనుభవించాడు. ఎందరో రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, ఉగ్రవాదులు, పారిశ్రామికవేత్తలు ఈ జైల్లో శిక్ష అనుభవించిన ఇది ఆసియాలోనే అతిపెద్ద ఖైదీల సంస్కరణ సంస్థగా తిహార్ జైలు పేరు మోసింది.